చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఢిల్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. దేశ రాజధాని కావడం వల్ల ఈ ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పలేము. ప్రధానమైనటువంటి పార్టీలు రానున్నటువంటి కాలంలో దేశ రాజకీయం ఎలా ఉండబోతుంది అనే అంశం కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉండడం వల్లే ఇంత ఆసక్తి కలుగుతుందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలకు కూడా దీంతో కొంత లింక్ ఉందనే మనం అంచనా వేసుకోవచ్చు. ముఖ్యంగా జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయాలకి, యూత్కి, అవినీతి వ్యతిరేక పోరాటానికి సింబల్గా ఎదుగుతూ వచ్చి జాతీయ పార్టీ హోదా సంతరించుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇక హైదరాబాద్ నగరంలో మన తెలుగు రాష్ట్రాల విషయానికి చూస్తే హైదరాబాద్ నగరంలో పెద్ద పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎంకి ఇక్కడ పోటీ చతుర్ముఖంగా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ జరగడము, ప్రధానమైనటువంటి పోటీ చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య కేంద్రీకృతం కావడము. ఎలా ఓటర్ తీర్పిస్తాడు అంటే దేశంలో ఉండేటటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి, వివిధ భాషలకు చెందినటువంటి ఓటర్లు చాలామంది, అంటే అక్కడ ఉండేటటువంటి కార్యాలయాలు ఇతరత్ర అనేక కారణాల వల్ల దేశానికి ఒక రిప్రజెంటేటివ్ మోడల్గా, మినీ భారత్గా మనం ఢిల్లీని చూడాలి. అందువల్ల ఈ తీర్పు అనేది రాజకీయంగా చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 1,55,00,000 మంది ఓటర్లు, అంటే మన హైదరాబాద్ నగరాన్ని పోల్చుకుంటే దాదాపు 2 రెట్ల మంది ఓటర్లు పాల్గొంటున్నారు. చిన్న రాష్ట్రం కావడంతో ఇక్కడ ఇచ్చేటటువంటి తీర్పు ముఖ్యంగా 3 ఎన్నికల్లో 2013లో కావచ్చు, తర్వాత 15లో కావచ్చు, 20లో కావచ్చు, 3 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మళ్ళీ చాలా విషమ పరీక్షను ఎదుర్కొంటూ ఓటర్ ముందుకు వెళుతోంది. ఇంకా కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటూ అక్కడ బలమైనటువంటి పట్టు ఉన్నప్పటికీ రాష్ట్ర శాసనసభలో అధికారాన్ని తెచ్చుకోవడం గగన కుసుమంగా మారుతూ నరేంద్ర మోడీ వంటి నాయకుడు ఉన్నప్పటికీ చాలా కీలకమైనటువంటి క్రిటికల్ ఇష్యూగా మారుతూ వచ్చినటువంటి ఢిల్లీ శాసనసభలో ఈసారి పట్టు సాధించాలనేటటువంటి తపనతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ గత వైభవాన్ని, గతంలో చూస్తే కనుక 1998లో ఒక్కసారి మాత్రమే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తర్వాత 3 సార్లు షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2013 వరకు ఆ పార్టీ అధికారంలో ఉంది. అంత వైభవాన్ని, 15 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించినటువంటి వైభవాన్ని చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు అస్తిత్వ పోరాటంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన పాత ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి చాలా శతవిధాల ప్రయత్నాలు చేయడము, ఇక ఎంఐఎం కూడా తాను కూడా ఉన్నాను అంటూ రంగంలో దిగడం, అంటే ఇక్కడ దాదాపు 13% ఓటర్లు ముస్లింలు ఉండడము, 2020 ఎన్నికల్లో 2020లో అక్కడ చోటు చేసుకున్నటువంటి ఘర్షణల్లో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్న వాళ్ళకి ఈసారి ఎంఐఎం టికెట్లు ఇస్తూ వాళ్ళని రంగంలో దింపడంతో ముస్లిం మైనారిటీలని పోలరైజ్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం. ఇంతవరకు ముస్లింలు కానీ, దళితులు కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి మార్పుల వల్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంచనాలో ఉన్నారు. కానీ ఎంఐఎం రంగ ప్రవేశం చేయడంతో మైనారిటీ అయినటువంటి ముస్లింలు ఏ వైపు మొగ్గు చూపుతారు అనేటటువంటి అంశం కీలకంగా మారుతుంది. అందులోని ఇక్కడ తెలంగాణలో చూస్తే కనుక ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఒక దోస్తీతోటి వెళుతున్నాయి. కానీ ఢిల్లీలో మాత్రము ఎంఐఎం కాంగ్రెస్ ఓటర్లకి, ఓట్ బ్యాంక్కి చిల్లు పెడుతుందేమో అనే భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎంఐఎం వల్ల తమ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందేమో అనేటటువంటి భయాందోళనలు ఉన్నాయి. అందులో ఎస్సీ ఓట్లు ముఖ్యంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆశిస్తుంది, అటు కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. సో ఈ వర్గాలను పక్కన పెట్టి మిగిలిన వర్గాలపైన ప్రధానంగా దృష్టి పెడుతూ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటూ వెళుతోంది. అటు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలా ఈ 2 రకాలుగా చూస్తే కనుక అటు చంద్రబాబు నాయుడు ప్రచారం కావచ్చు, ఇటు మనం చూసాము అక్కడ ఉండేటటువంటి మేనిఫెస్టో ప్రధానమైనటువంటి వాగ్దాన పత్రాన్ని రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అక్కడికి వెళ్ళి ఎంఐఎం ఏమో అక్కడ పోటీ పడుతోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఈ ఢిల్లీ పట్టుకు సంబంధించినటువంటి అంశంలో
ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 3 సార్లు గతంలో ఎన్నికల్లో గెలిచింది. తర్వాత నిజానికి ఒక సంస్కరణలకి, యువ చైతన్యానికి, అవినీతి నిరోధకతకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక ప్లాట్ఫామ్గా ఆమ్ ఆద్మీ పార్టీ నిలదొక్కుకోవడానికి, జాతీయ పార్టీ హోదా సాధించడానికి ఢిల్లీ చాలా పట్టిచ్చింది. ఆ పార్టీకి ఢిల్లీలో లభించినటువంటి మెజార్టీ, ఢిల్లీలో లభించినటువంటి రాజకీయ ఆధిక్యత కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నిలదొక్కుకోగలిగిందని చెప్పాలి. అటువంటి పార్టీ ఇప్పుడు చాలా విషమమైనటువంటి పరిస్థితిని, అగ్ని పరీక్షను ఎదుర్కొంటుంది. సాక్షాత్తు ఆ పార్టీ పైన మద్యంకి సంబంధించి వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఢిల్లీని మౌలిక వసతులు కల్పించలేకపోయారని కావచ్చు, నీటి సరఫరాకి సంబంధించి కానీ, విషపూరితమైనటువంటి వాయు కాలుష్యానికి, జల కాలుష్యానికి సంబంధించి కానీ, ఇలా అనేక ఆరోపణలు చుట్టుముట్టడం, 3 సార్లు అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు, వీటన్నిటి నేపథ్యంలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి ఒక సింబల్గా వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి నెగ్గుతుందా? నెగ్గితే కనుక భవిష్యత్తులో యువ రాజకీయాలకి, తర్వాత ఒక సంప్రదాయ వ్యతిరేక రాజకీయాలకి దేశంలో స్థానం ఉంది అనేటటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ మరింత బలపడడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు కానీ, ఇతరత్రా కానీ చూస్తే కనుక ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి అటు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక దేశంలో నిలదొక్కుకోవడం సాధ్యం కాదు అనే సంకేతాలని దేశానికి పంపినట్లుగా అవుతుంది. అందువల్ల చాలా మల్టీ కార్నర్డ్ కాంటెస్ట్లో చాలా కీలకమైనటువంటి పోటీ ఢిల్లీలో జరుగుతోంది. దాదాపు 12 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఈ దళిత్ అండ్ ముస్లిం మైనారిటీ కాంబినేషన్కి సంబంధించి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ 12 నియోజకవర్గాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్యలో చాలా పోటీ కీలకంగా మారుతుంది. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు చీల్చుతుంది అనేదే ప్రధానం తప్ప భారతీయ జనతా పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంది అంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. సీ వాటర్ వంటి సంస్థలో నిర్వహించినటువంటి సర్వేలో కూడా ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో 46% మంది ప్రస్తుతం ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారని, మరో 10% మంది మాత్రము ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, 43% మంది మాత్రము భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. మధ్యతరగతి వర్గాలు ఇప్పటికే మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు, అంటే ఎక్కువ ఉద్యోగ వర్గాలు ఉంటాయి కనుక సెంట్రల్ బడ్జెట్ అంటే యూనియన్ బడ్జెట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ని పెంచడం 12 లక్షల వరకు చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తమకు కలిసి వచ్చే అంశంగా ఒక ఎజెండాలో ఒక ప్రధాన భాగంగా చెప్తుంది. ఇక హామీలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు. బీజేపీ సాధారణంగా సంస్కరణల వైపు మొగ్గు చూపుతుంది, ఆర్థిక సుస్థిరత అంటుంది కనుక సంక్షేమ పథకాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది అనుకున్నారు. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఎక్కువగా హామీలు ఇచ్చింది. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ని చూస్తే కనుక ఢిల్లీ బడ్జెట్ 75,000 కోట్ల రూపాయల మేరకు మాత్రమే ఉంటుంది. అంటే అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ బడ్జెట్లను పోల్చి చూస్తే 3వ వంతు బడ్జెట్ ఉంటుంది నిజానికి. అయినా 75,000 కోట్ల బడ్జెట్లో 45,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పథకాలకే వెచ్చించే విధంగా అన్ని పార్టీలు కూడా ఎన్నికల ప్రణాళికలను ఇచ్చి, ఇంచుమించు అన్ని పార్టీల యొక్క ప్రణాళికలు ఒకే రకంగా ఉంటాయి. మహిళలకి 2,500 రూపాయల వరకు నెలవారీ అందజేస్తామనడము, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జలం, ఉచితంగా నీళ్లు ఇవ్వడము, ఇలాంటి పథకాలు, అంటే ఉచిత రవాణా, మహిళలకు ఉచితంగా బస్సులో రవాణా, ఇవన్నీ ఇంచుమించు అన్ని పేరు మారినా అన్ని పార్టీలు కూడా ఇవే రకమైనటువంటి హామీలతో వెళ్ళారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇటువంటి వాటిని సరఫరా చేస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ మహిళలకి నెలవారీ ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో 2,500 వరకు, వాటిని కూడా అన్ని పార్టీలు ఇచ్చేసాయి. అంటే ఇక సంక్షేమ పథకాల విషయంలో ఏమి తేడా, ఆల్టర్నేటివ్లో ఇంక సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఇవి మాత్రమే ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి అంశాలుగా చూడాలి. ఇక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారు, ఉన్న బడ్జెట్లో 75,000 కోట్లలో 45,000 కోట్లు సంక్షేమ పథకాలు వెచ్చిస్తే మిగిలిన 30,000 కోట్లతో జీతభత్యాలు, మౌలిక వసతుల కల్పన, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ఎలా మేనేజ్ చేస్తారనేది ఢిల్లీకి పోటీ పడుతున్నటువంటి ప్రభుత్వాలు చెప్పాలి. అయితే ఇదే అంశం
అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కార్ అటు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమలు కానీ మౌలిక వసతుల కల్పన కానీ జరగాలంటే కేంద్రంలో ఉండేటటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్నే ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా బీజేపీని నెలకొల్పుకుంటే కనుక అడ్వాంటేజ్ ఉంటుంది, ఖచ్చితంగా ముందుకెళ్తుందంటూ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మరోవైపు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఉండాలన్నా మా దేశంలో ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించాలన్నా ఖచ్చితంగా ఇంతవరకు తాము అందించినటువంటి పరిపాలన చూస్తూ తమనే గెలిపించాలి అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ ఓట్ బ్యాంక్ గతంలో ఉండేటటువంటి ఓట్ బ్యాంక్ను సుస్థిరపరచుకునేందుకు పోరాట పంతాన్ని చూపించేందుకు ఆ ప్రత్యామ్నాయ రాజకీయాలు కాకపోయినప్పటికీ ఢిల్లీలో గతంలో తాము కల్పించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెట్రో రైలు మొదలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గతంలో 15 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చింది. ఇప్పటికీ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా డెవలప్ అవ్వలేదు. ఇంకా ఆల్టర్నేటివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు దృష్టి సారించాలన్నా అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని చూపించాలన్నా తమనే గెలిపించాలంటూ మైనారిటీలను కావచ్చు, ఎస్సీ వర్గాలను కావచ్చు, ఇతరత్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగుతూ ప్రచారం చేస్తుంది. ఇది నిజంగానే ఈ మూడు పార్టీలకి కూడా ఒక రణరంగాన్ని తలపించే విధంగా మనకి మారింది. అందువల్లనే యుద్ధంలాగే, నిజానికి ఇది ఎన్నికంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికంటే ఒక యుద్ధంలాగే చూడాలి. అందువల్లనే వీళ్ళు ధర్మాలు, నీతులు, నియమాలు అన్నీ పక్కన పెడుతూ రకరకాల రూపంలో ప్రలోభ పెట్టడం ద్వారానే ఓటర్లను ఆకట్టుకుంటూ గెలుపు సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఇది డూ ఆర్ డై, అంటే చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి ఎన్నిక. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఆ పార్టీలో అగ్రనాయకుడైనటువంటి సిసోడియా కావచ్చు, వీళ్ళంతా మద్యం కేసుల్లో జైలుకి వెళ్ళడం, మద్యం కేసుల్లోంచి బెయిల్ తెచ్చుకున్న సందర్భంలో కూడా నిజానికి ఢిల్లీ ఫైళ్ళ పైన సంతకాలు ముఖ్యమంత్రి చేయకూడదు, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు అంటూ సుప్రీంకోర్టు షరతులతో బెయిల్ ఇవ్వడము. దాంతో తాను మళ్ళీ నెగ్గిన తర్వాత మాత్రమే పీఠం ఎక్కుతానంటూ అరవింద్ కేజ్రీవాల్ శపథం చేసి ప్రజల్ని నమ్ముకుని రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టం. ఆయన స్థానంలో వేరొకరిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడము ఇప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆయన రాజకీయ భవితవ్యం సైతం ఆధారపడి ఉంటుందనే చెప్పాలి. అంతటి కీలకమైనటువంటి ఎన్నిక కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది నిజానికి డూ ఆర్ డై అనేటటువంటి సిచ్యుయేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతుంది. ప్రజలు ఏం తీర్పు చెప్తారు అనే దాని మీద ఆధారపడే అరవింద్ కేజ్రీవాల్ యొక్క రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇంకోవైపు వరుస విజయాలతోటి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి కూడా ఇది ప్రెస్టీజియస్ ఇష్యూ. లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఢిల్లీని గెలుచుకుంటూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పుడు మాత్రం ఢిల్లీలో పాగా వేయలేకపోతుంది, పొట్టు సాధించలేకపోతుంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల దృష్ట్యాని, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల దృష్ట్యాని ఖచ్చితంగా ఈసారి గెలుపు సాధిస్తాము, సాధించాల్సిందే అనేటటువంటి ఒక పట్టుదలతోటి భారతీయ జనతా పార్టీ పోటీ పడుతోంది. ఇక ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారు అనేటటువంటిది మాత్రం మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉన్నారు, కానీ మధ్యతరగతి వర్గాల యొక్క ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వర్గాల్ని ఆకట్టుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులకు సంబంధించినటువంటి ఒక పెద్ద నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాలను కూడా మిగిలిన రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎన్నికల ప్రణాళికలో బీజేపీ హామీ ఇచ్చింది. ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే అక్కడ రాజకీయాల్లో మార్పునికి సంబంధించి కానీ, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయడం చూపించడం ద్వారా కానీ, ఆ తర్వాత వైద్య విద్యా రంగాల్లో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, వీటన్నిటినీ నమ్ముకుంటూ ఒక సింపతి ఫ్యాక్టర్, తనని గెలిపించాలి, తనని గెలిపించితేనే మాత్రమే దేశ రాజకీయాలు మారుతాయి, అంతేకాకుండా తనని విక్టిమ్ అంటే ఒక బాధితుడిని చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది, అందువల్ల ఆ సింపతి ఫ్యాక్టర్ని కూడా వినియోగించుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఆయనకే పట్టం కడతారా, నిజంగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వేధిస్తుందని నమ్ముతారా, మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఎంత మేరకు ఆదరించడం ద్వారా ఆ పార్టీకి జవజీవాలు కల్పిస్తారు. ఇంకోవైపు చూస్తే కనుక నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కావచ్చు, తర్వాత పరిపాలనపరమైనటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిలోనూ ఎటువైపు ప్రజలు మొగ్గు చూపుతారు, సింపతిని దృష్టిలో పెట్టుకుంటారా, లేదంటే కేంద్రంలోని రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన రాజకీయ ఘర్షణ లేకుండా మళ్ళీ బీజేపీకి పట్టం కడతారా? జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని పునరుద్ధరించే దిశలో చర్యలు తీసుకుంటారా? ఓటర్లు మొగ్గు చూపుతారా? ఇంకోవైపు చూస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
సంబంధించినటువంటి అనేక సమస్యలకు ఇది కొంతమేరకు ఉపశమనం కలిగించేటటువంటి ఎన్నికగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎంత మేరకు ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనే దాని మీద కూడా ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ కనుక బలంగా ఓట్లను చేల్చగలిగి కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు 10-12 నియోజకవర్గాల్లో కనుక గెలుపు సాధించగలిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి అది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. భారతీయ జనతా పార్టీ పైసాయి సాధించేందుకు అవకాశం ఉంటుందంటూ రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వరకు జరిగినటువంటి పోలింగ్ సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చీల్చేటటువంటి ఓట్ల సంఖ్య మీద ఆధారపడి భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య అధికారం అనేది ఎవరి వైపు మొగ్గు చూపుతుంది త్రాసు అనేది తేలుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకుని చాలా వరకు చేజెక్కించుకుని ఉంది. కాంగ్రెస్ పార్టీ కనుక బలం పుంజుకుంటే అది ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్ బ్యాంక్కి చెల్లు పెడుతుంది. అందువల్ల బీజేపీ లాభపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏదేమైనప్పటికీ మధ్యలో ఆటలో అరటిపండులాగా రంగప్రవేశం చేసినటువంటి ఎంఐఎం కూడా ఎంత శాతం మేరకు కనీసం 2-3% ఓట్లు చీల్చినా కూడా అది అటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ దెబ్బపడేటటువంటి అవకాశం సూచనలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మాత్రం దేశ రాజకీయ ముఖ చిత్రంలో ఢిల్లీ యొక్క ప్రాధాన్యాన్ని, అంతేకాకుండా ప్రధానమైనటువంటి పార్టీలు అటు దేశవ్యాప్తంగా ప్రభావం చూపగలిగినటువంటి పార్టీలన్నిటి యొక్క భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగినటువంటి దశలో ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి ఒక సింబల్గా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడతారా, లేదంటే ఇప్పటికే అప్రతిహతమైనటువంటి అధికారాన్ని చాలా ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీకి అధికారం ఇస్తారా, లేదంటే పోరాటం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామో రాజ్యాంగాన్ని రక్షిస్తామో అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారా? ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి మధ్యతరగతి వర్గాలు కానీ ఇవన్నీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అందువల్ల ఇంతవరకు రాజ్యాంగపరమైనటువంటి అంశాలని వెలికి తెస్తూ రాజ్యాంగపరమైనటువంటి ఇష్యూస్ మీద ఆందోళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఒకే ఒక డిమాండ్ చేస్తోంది, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ని గెలిపించాలంటూ. అందువల్ల వీళ్ళంతా ఆలోచనాపరులైనటువంటి ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్న దృష్ట్యా కాంగ్రెస్ ఆశలు కూడా పెంచుకుంటుంది. అందువల్ల ఆ కాంగ్రెస్ని గెలిపిస్తారా? ఎంఐఎం అంటే పార్టీలని, మత పార్టీలని ఎంతవరకు ఆదరిస్తారు? వీటన్నిటి మీద ఆధారపడి ఢిల్లీ ఓటర్ల తీర్పు ఉంటుంది. దాని మీద మాత్రం ఆసక్తి అయితే దేశవ్యాప్తంగా విస్తృతంగా అన్ని వర్గాల్లోనే వెల్లడి కావడము, వ్యక్తం కావడం అనేది ఈ ఎన్నికల విశేషంగా మనం చెప్పుకోవాలి. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.